తెలంగాణ బలం గళం దళం ఎప్పటికైనా గులాబీ పార్టీనేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో హైదరాబాద్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు పీకల దాకా కోపంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంది? తెలంగాణ విషయంలో మాత్రం 8 + 8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని మన్నంలో ఒక 5-6 రాడు ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. కానీ ఒక్కరు నోరు మెదిపినరా? కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే, ఒక్కరు నోరు మెదిపినరా? కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే, అదే ఆర్ఎస్ ప్రవీణన్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే? ఇలా అక్కడ గర్జిస్తుంటిమి, నిలదీస్తుంటిమి, కొట్లాడుతుంటిమి, ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి. గది తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం, మన గులాబీ జెండా, గులాబీ కండువ. ఎక్కడ పోయిందాన్ని ఆడనే దేవులాడుకోవాలి. మీరు రేపు 4-5 జెడ్పీటీసీ నాటికలు వచ్చిరనుకో, ఇక మిమ్మల్ని కూడా అడుగుతాడు ఎవడం, పార్టీ కూడా ఇంకో గీనొత్తారట గాయనొత్తారట అని ఆలోచన చేస్తుందా? ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి. మళ్ళా కోరుతాం. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు. నేను ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. నేను ఇన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తాను? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావాలంట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. అలా మీరు మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకాదు తెలంగాణలో. 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికి అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణ ఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టండి. గులాబీ జెండా కొత్తది కాదు, కారు గుర్తు కొత్తది కాదు, కేసీఆర్ కొత్తది కాదు. ప్లస్ ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే, ఇవి 5 ఏళ్ళు అలగలగుంటేనేమో ఇరిసిపారేయచ్చు. ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే, గట్టిగా గుద్దురు గుద్దితే కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు కాగజ్ నగర్లో మాయమవుతారు. ఆ శక్తి మీకుంది.